వెల్కమ్ టు నాలెడ్జ్ గ్యాలరీ, రాష్ట్రపతి నిలయం, ప్రెసిడెంట్స్ వింటర్ రిట్రీట్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విశారద. ఇది జ్ఞాన ప్రదర్శనశాల అంటే నాలెడ్జ్ గ్యాలరీ. ఇది ఇంతకు ముందు గుర్రపు శాలగా ఉండేది. ఇక్కడ రాష్ట్రపతి భవన్ మరియు రాష్ట్రపతి నిలయం యొక్క చరిత్రను చూడవచ్చును. మీరు చూస్తున్న ఈ బగ్గీ షిమ్లా మషోబ్రాలో ఉపయోగించబడినది. మర్సిడీస్ బెంజ్ 600 మోడల్ 1998 to 2014 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కోసం ఉపయోగించబడినది. ఈ కార్లో ఉపయోగించిన బాడీ, టైర్స్, గ్లాసెస్ అన్నీ కూడా బుల్లెట్ ప్రూఫ్. ఇప్పుడు మనం నాలెడ్జ్ గ్యాలరీ లోపలికి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఈ ఎన్క్లేవ్లో రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీ బిల్డింగ్ యొక్క ఆకారం చూడొచ్చు. రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీ 330 acres with 340 rooms in 4 floors ఉంది. ఈ ఎన్క్లేవ్లో 4 సింహాల మన జాతీయ చిహ్నం ఘన చరిత్రను చూడవచ్చును. 3 presidential retreats షిమ్లా మషోబ్రా, సికింద్రాబాద్ బొలారం అండ్ ఆషియానా దెహ్రాదూన్. రాష్ట్రపతి భవన్ 1 అండ్ 3 presidential retreats. ఈ ఎన్క్లేవ్లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇమేజెస్ చూడొచ్చును. అంటే విజిటర్స్కి ముందు అండ్ విజిటర్స్కి అలౌ చేసిన తర్వాత ఏ విధంగా చేశారో చూడొచ్చు మీరు. మహాత్మా గాంధీ గారి కొన్ని ఇమేజెస్. వావ్! ఈ ఎన్క్లేవ్లో మీరు ప్రెజెంట్ హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని కలవవచ్చును. వాల్స్ మీద డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ ఇంక్లూడింగ్ బిఆర్ అంబేద్కర్ గారిని చూడవచ్చును. ఈ ఎన్క్లేవ్లో 14 ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇమేజెస్తో పాటు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్ చూడొచ్చు. గ్యాలంటరీ అవార్డ్స్ అండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఈ ఎన్క్లేవ్లో చూడొచ్చు. ప్రెజెంటేషన్స్ గివెన్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బై డిఫరెంట్ స్టేట్స్ చూడొచ్చు. డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు ఇచ్చిన ప్రెజెంటేషన్స్ ఈ ఎన్క్లేవ్లో మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం ఆపోజిట్లో ఉన్న ఎన్క్లేవ్లోకి వెళ్తున్నాము. ఇది స్టేట్ బ్యాంక్వెట్ హాల్. రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీలో ఉంది. 104 మెంబర్స్ ఇక్కడ ఎట్ ఏ టైం కూర్చోవచ్చు. కాపర్ యుటెన్సిల్స్ ఒకప్పుడు యూజ్ చేసినవి చూడొచ్చు. అండ్ ఎనాక్సేషన్ ఆఫ్ హైదరాబాద్ ఈ వాల్స్ మీద మీరు చూడొచ్చు. అలానే జర్మనీ ప్రొజెక్టర్ కూడా చూడొచ్చు. ఈ ఎన్క్లేవ్లో చిన్నారుల కోసం ప్రత్యేకమైన ఏర్పాటు చేసిన కిడ్స్ జోన్ చూడవచ్చును. సో రాష్ట్రపతి నిలయంలో ఉన్న నాలెడ్జ్ గ్యాలరీ గురించి తెలుసుకున్నారు కదా. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ మై యూట్యూబ్ ఛానల్ వీడియోస్. థ్యాంక్ యూ.